తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కానీ గ్రామంలో మండలంలో ఉన్నటువంటి రైతులు మెదిదిప్పితే ఆ నీళ్లు పారుతాయి. మనకి 3-4 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టు మాత్రం ఉండదు. ఇది ఆ మాటలు చెప్పేటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన పనులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చేతల పనులు. అందుకే ఇక్కడ సభ పెట్టి చింతకాణి మండలంలో ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభను పెట్టాం. రైతు ఆశీర్వాద సభనంటే ఖమ్మం జిల్లాలో వ్యవసాయం అంటేనే ఖమ్మం జిల్లా అంటేనే వ్యవసాయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం వ్యవసాయం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం నేరుగా భూమిలో వ్యవసాయమైన పంట అయినా పండిస్తూ ఉంటారు, లేకపోతే ఆ పొలంలో పనిచేసే భూమి లేని కూలీలైనా ఉన్నారు తప్ప వేరే వ్యాపకాలు మన జిల్లాకి లేదు పెద్దగా. అటువంటి జిల్లాని సస్యశ్యామలం చేయటం కోసం ఆనాడు గతంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు, ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు, కట్టేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మీ అందరికీ వివరించడం కోసం ఇక్కడ రైతు ఆశీర్వాద సభ పెట్టాం. అట్లాగే రైతు భరోసా గురించి ఇప్పుడు తుమ్మలాశ్వరరావు చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లో నేరుగా ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. కేవలం మన ప్రజాప్రభుత్వం తప్ప ఇదే ప్రభుత్వం లేదు. ఎన్ని సమస్యలున్నా ఇబ్బందులున్నా ఇక్కడ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఎన్ని సమస్యలున్నా మొక్కలను కొనుగోలు చేసింది ప్రభుత్వం, జొన్నలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఎన్ని సమస్యలున్నా ఫామ్ మెకనైజేషన్ కోసం 1000 కోట్లు వెచ్చించి ఫామ్ మెకనైజేషన్ని ముందు తీసుకొని పోతాం. ఎన్ని సమస్యలున్నా తుమ్మల నాగేశ్వరరావు గారు సత్తుపల్లి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు పామ్ ఆయిల్ ప్లాంటేషన్ విరివిగా పెంచే కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. కేవలం కొన్ని పంటలకే పరిమితం కాకుండా పంటల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేటువంటి ఇతరత్ర పంటలను కూడా రైతులకు పరిచయం చేసి ఆ పంటల ద్వారా రైతాంగ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేసుకోవటం కోసం శాస్త్రవేత్తలతో మాట్లాడి ఇటువంటి సభలు సమావేశాలు పెట్టి మీ అందరినీ పిలిచి మీకు ఇక్కడ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం మా రైతులు బాగుండాలి, ఆ రైతు వ్యవసాయం బాగుండాలి. ఒకప్పుడు మనం అందరం మాట్లాడుకునేవాళ్ళు రైతే దేశానికి వెన్నుముక. అటువంటి వెన్నుముకని బలోపేతం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అందులో భాగంగానే ఇవాళ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఈ కార్యక్రమంలో వేస్తూ రేపొద్దున మీ అందరి సమక్షంలో ఇంకా మిగతా ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేసి మీ అందరి ఆశీర్వచనం తీసుకోవాలనే ఈ ప్రాంతానికి మండల శాసనసభ నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కేబినెట్లో ఉన్నటువంటి అందరి మంత్రుల్ని ఈ సభకి ఆహ్వానించాం. ఈ సభకి కేబినెట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో పాటు అందరు మంత్రులు వస్తూ ఉన్నారు. మనమందరం ఆతిథ్యం ఇచ్చేటువంటి శాసనసభ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు కదలాలి, ప్రతి కుటుంబం కదలాలి. ఈ ప్రభుత్వానికి మన స్వాగతం పలికి మా కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మిమ్మల్ని ఆశీర్వదించడే కాదు, అరచేతిలో పెట్టుకొని కాపాడుకుంటామని రాష్ట్రానికి ఇక్కడ నుంచి సందేశం మనం పంపించాలనేటువంటి ఆలోచనతోనే ఈ చింతకాణి సభ ఏర్పాటు చేశాం. నా తెలుగు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇచ్చే నీళ్లు కానీ, వచ్చేటువంటి పంట రాబడి కానీ, కొనుగోలు చేసేటువంటి వ్యవస్థ కానీ, పారే నీళ్లు కానీ, ఇచ్చేటువంటి ఫామ్ మెకనైజేషన్ ద్వారా వచ్చే యంత్రాలు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా మాత్రం వచ్చాయి తప్ప
ఏ ఇతర ప్రభుత్వం ఈ జిల్లాకి చుక్కడ నీళ్లు కానీ చెబ్బెడ్ నీళ్లు కానీ ఇచ్చింది లేదు. అదనంగా ప్రాజెక్టు కట్టింది కూడా లేదు. ఇవాళ పారే ప్రతి చుక్క కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా పారించినటువంటి నీళ్లు. ఏ పొలంలో రైతు ఇవాళ దుక్కి దున్నటానికి ఆ మడిలో అడుగు పెట్టిన రైతు